వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం స్పైసీ చికెన్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను, రండి. ముందుగా ఒక పావు కిలో చికెన్ తీసుకోవాలండి. పావు కిలో చికెన్ తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడిగి సాల్టు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. రెండు స్పూన్లు శనగపిండి, కొంచెం జీలకర్ర పౌడరు, గరం మసాలా కలిపింది కొంచెం వేసుకోవాలండి, చిటికెడు మాత్రమే. దీన్ని కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. అండి స్పైసీగా ఉంటుందండి. ఎవరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి కారం వేసుకోవచ్చు. కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది స్పైసీగా తినలేరు. కాబట్టి మీరు ఎంత తింటారో ఆ క్వాంటిటీలో కారం వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 minutes ఇలా ఉంచేయండి. మసాలా కలవాలి కాబట్టి ముక్కలకి. ఈలోపు నూనె కాగపెట్టుకోండి. ఇలా కలుపుకొని దీన్ని చక్కగా ముక్కలకు పట్టాలండి ఈ మసాలా అనేది. శనగపిండి కూడా ఎక్కువ వేసుకోవద్దు, అంటే చికెన్ బట్టి వేసుకోవాలండి. పావు కిలోకి 2 స్పూన్లు చాలు. ఇలా కలిపితే ముక్కలకు పడుతుందండి చక్కగా. మసాలా చక్కగా పట్టింది. 10 minutes అయిపోయింది. నూనె కూడా కాగింది. ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా వేసుకోవాలండి. ఒక్కొక్క పీస్ మాత్రమే వేసుకోవాలి. కొంతమంది ముద్దగా వేసేసుకుంటారు, ఉడకదండి చికెను. ఇలా ఒక్కొక్క పీస్ వేసుకుంటే ముక్క కూడా చక్కగా ఉడుకుతుంది. ఇలా వేసుకోవాలి. ఒక్కొక్కగా ముద్దగా వేసుకోవద్దు ఎప్పుడు, దయచేసి. ఇలా ఒక్కొక్క పీస్ వేసుకోవాలి. అప్పుడు ముక్క చక్కగా క్లీన్గా ఉండి పెనంలో ఉడికించండి. ఇలా వేసుకోవాలి. ఈసారి ముక్క కూడా విడివిడిగా చక్కగా ఉందండి. ముద్దగా వేసుకోవద్దు ఎప్పుడు, ఉడకదు చికెన్. మసాలా కూడా ఉడకదు. 5 to 10 minutes పెట్టుకోండి చాలు. మసాలా కలిపిన తర్వాత 10 minutes తర్వాత ఇలా వేసుకోండి. ఒక్కొక్క ముక్కగా వేసుకోండి, ముద్దగా వేసుకోవద్దు. మామూలు మనం పకోడీ వేసినట్టు వేసుకోవద్దు. ఒక్కొక్క పీస్ ఇలా వేసుకుంటే చక్కగా ముక్క అనేది ఉడుకుతుంది. దీన్ని ఉల్లిపాయ, నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. ఉల్లిపాయ కూడా రౌండ్గా చక్కగా కోసుకోవాలి. చక్కగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ రావాలి కరెక్ట్గా. గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. చూసారా గోల్డెన్ కలర్ ఎంత బాగుంది. కొంతమంది నల్లగా మార్చుకుంటారండి, అలాగే ఉడికించుకోవద్దు నల్లగా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉంచండి చాలు. చూడండి, ఇలా చూసారా, ఇలా గోల్డెన్ కలర్ రావాలి. ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత వీటితో ఉల్లిపాయతో సర్వ్ చేసుకోవాలి. వేడి స్పైసీ చికెన్ పకోడీ రెడీ. మీరు ట్రై చేయండి ఒకసారి. చూసారండి ముక్క కూడా ఎలా తిరిగిపోతుంది, చక్కగా ఉంది స్పైసీగా. సూపర్ అండి. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఏం చేసామమ్మా? మీ ఫేవరెట్ చికెన్ పకోడీ చాలా అంటే చాలా బాగుందండి. చాలా బాగుంది అమ్మా. థ్యాంక్స్. అసలు చూసారండి ముక్క ఎంత టేస్టీగా ఎలా ఉంది అసలు.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. సూపర్ అండి అసలు. మీరు సూపర్. కంపల్సరీ చేయండి. ఏం చేస్తున్నావు మమ్మీ? మీ ఫేవరెట్ డిష్ చికెన్ పకోడీ. చాలా మ్మ్, సూపర్. చాలా టేస్టీగా ఉంది. మీరు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. స్పైసీ చికెన్ పకోడీ గోల్డెన్ కలర్లోనే ఉండాలండి, నల్లగా మార్చుకోవద్దు. ఒక్కొక్క పీస్ మాత్రమే వేసుకోవాలి, ముద్ద ముద్దగా వేసుకోవద్దు.